ఓ అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఓపెన్ ఏరియా వదిలిపెడతారు అందరూ వినియోగించుకోవడానికి. అది పై ఫ్లోర్ అయినా కావచ్చు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయినా కావచ్చు. కానీ వాటిట్లో కూడా షాపులు కట్టేయడము, లేకపోతే చిన్నపాటి సింగిల్ బెడ్రూములు కట్టేయడము ఇట్లాంటివి చేసేస్తున్నారు బిల్డర్లు. దాని మీదన ఇప్పుడు హైకోర్టు సీరియస్ అయింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అపార్ట్మెంట్లో పార్కింగ్ కోసం ఉద్దేశించిన స్టిల్ట్ ఫ్లోర్ని వాణిజ్య అవసరాలకు వినియోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. సెల్లారు, స్టిల్ట్ ఫ్లోరు పార్కింగ్ కోసం ఉద్దేశించిన కామన్ ఏరియాలో దుకాణం ఏర్పాటు చేయడానికి అనుమతించలేమని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ అపార్ట్మెంట్ యాక్ట్ 1987 సెక్షన్ 9 ప్రకారం పార్కింగ్ ప్రాంతాన్ని అపార్ట్మెంట్లో ఉండే ప్లాట్ల యజమానులు, అందులో నివాసం ఉండేవాళ్ళు ఉపయోగించుకునే కామన్ ఏరియాగా నిర్వచించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్టిల్డ్ ఫ్లోర్లో జరిపిన అనధికారిక నిర్మాణాలను ఏ అధికారి క్రమబద్ధీకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కామన్ ఏరియాగా వినియోగించే స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వీలుగా మార్చి విక్రయించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తు చేసింది. ప్రస్తుత కేసులో అనుమతించిన అపార్ట్మెంట్ ప్లాన్కి విరుద్ధంగా స్టిల్డ్ ఫ్లోర్లో అక్రమంగా షాపులు నిర్మించాలని గత 2.5 దశాబ్దాలుగా అవి తమ ఆధీనంలో ఉన్నాయనే కారణంతో క్రమబద్ధీకరించాలని, చట్టబద్ధత కల్పించాలని పిటిషనర్లు కోరలేని న్యాయస్థానం స్పష్టం చేసింది. విశాఖపట్నంలోని మాధురి మనోహర్ అపార్ట్మెంట్లో స్టిల్డ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన దుకాణాలను కూల్చివేసి 4 వారాల స్థలాన్ని ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్కి అప్పగించమని జీవీఎంసీ అధికారులను కూడా ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఇటీవల తీర్పిచ్చారు. ఏంటంటే అక్కడ జరిగింది విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ కాలనీలోని మాధురి మనోహర్ అపార్ట్మెంట్లోని స్టిల్ ఫ్లోర్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న దుకాణాలు తొలగించాలని గత ఏడాది డిసెంబర్ 12 జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ ఈదర్లపల్లి బాలసుబ్రహ్మణ్యం, నడింపల్లి శ్రీదేవి దివ్యదుర్గ, మొదలిక అనే 2 హైకోర్టులో పిటిషన్లు వేశారు. 98, 99లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా బిల్డర్ నుండి 6 షాపులను తాము కొనుగోలు చేశామని చెప్పారు. ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో నిబంధనల ప్రకారం అనధికారిక నిర్మాణాలను క్రమబద్ధీకరించవచ్చన్నారు. షాపులను క్రమబద్ధీకరించాలని జీవీఎంసీ కమిషనర్కి వింతపత్రం సమర్పించాలని, దాన్ని పరిగణలోకి తీసుకునే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జీవీఎంసీ తరపున స్టాండింగ్ కౌన్సిల్ ఏఎన్సీ బోస్, మాధురి మనోహర్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు సమర్పించిన శాంక్షన్డ్ ప్లాన్ నకిలీదన్నారు. వ్యాజ్యం వేసేందుకు వీలుగా బిల్డింగ్ ప్లాన్ తయారు చేశారన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణలో తీసుకుని న్యాయమూర్తి రికార్డులను పరిశీలిస్తే పిటిషనర్లకు షాపులు విక్రయించిన వాళ్ళు బిల్డింగ్ నిర్మాణంలో భాగస్వాములను స్పష్టమవుతుందన్నారు. పిటిషనర్లు సృష్టించిన శాంక్షన్డ్ ప్లాన్ని కోర్టు ముందు ఉంచడానికి తప్పుబట్టారు. సెల్లార్, స్టిల్డ్ ఫ్లోర్ పార్కింగ్ కోసం ఉద్దేశించిన కామన్ ఏరియాని వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు. బిల్డర్ దగ్గర నుంచి ఆ డబ్బులు రికవర్ చేసి ఇవ్వమని మరి ఎవరిస్తారు ఆదేశాలు? నష్టపోయింది ఆ షాపులు కొన్నోళ్ళు. ఎవరిది పాపం, ఎవరికి శాపం?